ముస్లిం సోదరుల్ని తరిమి కోదామని సాయంత్రం 9 గంటలకి అల్తాఫ్ అని ఒక వ్యక్తి కర్ణాటక లీడర్లో ఉండేది. ఇక్కడ బతుకనీకి వచ్చింది, అభ్యంతరం లేదు. కానీ మా కట్టా మైసమ్మని టార్గెట్ చేసి కట్టా మైసమ్మ గుడి ప్రాంగణంలో మలమూత్రం ఆయన వేస్తుందో అప్పుడే ఏబీపీ కార్యక్రమంలో ఏందో అనే కార్యక్రమంలో చూసి ఆయనకి పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చినారు. ఇది ఒక్క టెంపుల్ టార్గెట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయినారేమో ఎక్కడి నుంచే మీరు ఎంపీగా గెలిచినారు, ఇక్కడ నుంచే మీరు అసెంబ్లీ వెళ్ళారు, ఇక్కడ నుంచే మీరు ముఖ్యమంత్రి కూడా అయినారు. కానీ మీరు ఇదే పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత కనీసం కట్టా మైసమ్మ ప్రాంగణంలో అపవిత్రం జరిగింది, దానిపైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. రాజకీయం చేయండి. ఏ విధంగా ఆ నాస్తికుడు కేటీఆర్ రాజకీయం చేస్తాడు, మీరు కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఏ విధంగా ముస్లిం ఓటేస్తారు, అదేవిధంగా హిందువులు కూడా మీకు ఓటేస్తారు. ఎక్కడైనా గుళ్ళపైన దాడు కానీ హిందువులపైన దాడి కానీ జరిగితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ 10వ తేదీకి ఇంత అపవిత్రం జరిగింది, వాళ్ళకి 3 డేస్ 4 డేస్ అయిపోయింది. ఈ 4 డేస్లో ఒక చిన్న స్టేట్మెంట్ కూడా మీ నుంచి కానీ మీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే ఇది చాలా దురదృష్టం. అదేవిధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్తాఫ్కి మీరు అరెస్ట్ చేసినారు, జైలు కూడా పంపిస్తున్నారు. ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీది ఉన్నది. ఎందుకంటే ఆయనకి ఒకవేళ బెయిల్ వస్తే మా హిందువుల చేతికి దొరికితే అలా ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకోసం ఆయన ఫ్యామిలీ నుంచి బెయిల్ పిటిషన్ వేస్తే మీరు కూడా కౌంటర్ పిటిషన్ వేసి ఆయనకి బెయిల్ అంత తొందరగా రాకుండా చేసే బాధ్యత మా పోలీస్ అధికారులు ఉందని మా పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ గుడి పక్కనే ఆయన కొత్తిమీర పుదీనా ఏదో ఆయన అమ్మేది అంట, ఆయన రిలేటివ్ వాళ్ళు. ఎక్కడ కూడా మా హిందూ గుళ్ళు ఉంటే ఆ గుడి సరౌండింగ్ కొబ్బరికాయ కానీ పూలు కానీ ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే అది హిందువులే ఉండాలి. దానికి ప్రత్యేకంగా మా పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కట్టా మైసమ్మ టార్గెట్ అయింది, గతంలో కూడా చాలా వరకు గుళ్ళు టార్గెట్ అయినాయి. ముందు ఇంకా గుళ్ళు టార్గెట్ కావద్దు. అందుకోసం ముందే జాగ్రత్తగా మీరు ఒక కాటన్ షార్ట్స్ లాగా గుడి సరౌండింగ్ ఎవరైనా వేరే మతం వాళ్ళు పూలు పళ్ళు ఎవరైనా అమ్ముతే వాళ్ళపైన మీరు దృష్టి పెట్టాలని నా ఒక పోలీస్ అధికారులకి రిక్వెస్ట్.